హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి అర్జెంట్ బ్లౌజులు ఎక్కువగా బ్లౌజులు ఉన్నప్పుడు ఒకే కస్టమర్ ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఒకేసారి వేసి కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి వేరుగా పెట్టమన్నారు, కానీ బ్లౌజ్ మాత్రం ఒకే విధంగా కట్ చేయాలన్నమాట. ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి చూడండి, 3 బ్లౌజులు ఒకేసారి వేశాను. ఓపెన్స్ అనేది అటువైపు నుండి, జెయింటింగ్ అనేది నా వైపు నుండి. ఇక్కడైతే మీకు కొంచెం క్లియర్గా కనిపించడానికి సెట్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతేనే క్లియర్గా వస్తుందన్నమాట. మనం 3 ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు ఎడ్జెస్ అనేది సమానంగా ఉండాలన్నమాట. హెచ్చు తగ్గులుగా అస్సలు ఉండకూడదు. మనం నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఒక్కరమైనా కూడా ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా అన్నీ ఒకేసారి వేసి కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం జాయింట్ ఉన్న సైడు సమానంగా ఉండాలి. ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉండకూడదు అనమాట. కింద అయితే ఎక్స్ట్రాలు అయితే చాలా ఉన్నాయి కదా, తీసేస్తున్నాను. చూడండి, స్ట్రైట్గా ఈ ఖర్చు మొత్తం తీసేసుకోవాలి. 3 బ్లౌజులకి సమానంగా ఖర్చు ఉండేటట్టు ఇలా 3 బ్లౌజెస్ సమానంగా ఉండేటట్టు 3 అయినా వేయండి, 4 అయినా వేయండి, మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న ప్యాటర్న్ అంటే మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ని బట్టి ఒకే కస్టమర్ ఒకే సైజు ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేయండి. చేసిన తర్వాత టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? ఈ బ్యాక్ డాట్ కోసం. ఇది గుర్తుంచుకొని పెట్టుకోండి. బిగినర్స్ ఏం చేస్తారంటే ఖర్చు అనేది అసలు పెట్టుకోరనమాట, కానీ ఖర్చు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు కింద 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు పట్టేసుకొని హైట్ పెట్టేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క హైట్ అక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. ఎందుకంటే 1/4 ఇంచ్ మనం షోల్డర్ దగ్గర కూడా కుట్టు వేస్తాం కదా, మనం 1/4 ఇంచ్ పెట్టకపోయేసరికి ఏమవుతుంది, మనం స్టిచ్ వేసేసరికి ఆ 1/4 ఇంచ్ హైట్ అనేది తగ్గుతుందనమాట. అందుకని ఖచ్చితంగా పైన కూడా మనం కుట్టు కోసం క్లాత్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చంకదింపు కూడా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ వైపున. ఈ విధంగా చూడండి, వచ్చిన దానికంటే ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ పైకి అనమాట. కుట్టు కోసం ఎక్కడైనా కుట్టు కోసం క్లాత్ అనేది మనం ఉంచుకోవాలన్నమాట. ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసి సైడ్ వైపున ఒక లైన్ వేసేసి, ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. మీరు ఏ విధంగా అయినా చెక్ చేసుకోండి, కానీ ఇదైతే నేను పర్ఫెక్ట్ చెస్ట్ లూజ్ అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు వచ్చేసి పర్ఫెక్ట్ చెస్ట్ అండి. నాకు వచ్చేసి 8.5 ఇంచులు ఉందన్నమాట. 8.5 ఇంచులకు పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి, నడుము వచ్చేసి 8 ఇంచులు, 8.5 ఇంచులు వచ్చేసి చెస్ట్ లూజ్, 32 ఇంచుల నడుము. చెస్ట్ వచ్చేసి మనకి 34 ఇంచుల చెస్ట్ అనమాట. ఇక్కడ చెక్ చేసి మీకు రాసి చూపిస్తున్నాను. చూడండి, 34 ఇంచెస్ వచ్చేసి చెస్ట్, 32 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు. ఇక్కడ చెస్ట్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్కి వచ్చేసి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, దాన్ని మిడిల్కి మర్చేసుకొని నెక్ మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇక్కడ సింపుల్ ఈజీ మెథడ్లో ఉంటుందన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్ ఈ విధంగా మర్చేసుకొని కింద 1/2 ఇంచ్ కుట్లకు వదిలేస్తాం కదా, అక్కడ నుంచి పెట్టేసుకొని నెక్ కూడా వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసి షోల్డర్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ పెట్టండి. నెక్కి 32 ఇంచెస్ కదా, సరిపోతుంది. కింద వచ్చేసి 2.5, పైన వచ్చేసి 2 ఇంచులు. మంచి నెక్ రౌండ్, కింద రౌండ్ వస్తుంది, పైన షోల్డర్ అనేది అస్సలు జారదనమాట. ఈ బాక్స్ షేప్లో రౌండ్ అయితే తిప్పేసుకోండి. ఈ విధంగా నీట్గా మీకు అర్థమైపోతుంది రౌండ్ వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్ల క్లాత్ మీరు ఎంత పట్టుకుంటారనే దాన్ని చూసి పెట్టేసుకొని, మనం ఆల్రెడీ ఇక్కడ చంకదింపు మార్కింగ్ పెట్టేశాను కదా, ఇక్కడ ఈ చంకదింపు మార్కింగ్కి బాక్స్ షేప్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ మూలను వచ్చేసి ఈ బాక్స్ షేప్ ఇచ్చిన దగ్గర 1.5 ఇంచులకు పెట్టేసుకోండి. నెక్ కిందకి ఉంటే 1.5 ఇంచులు, అదే సన్నగా ఉన్నారనుకోండి 1 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. రౌండ్ తిప్పేసి ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోండి ఆమ్ రౌండ్. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి వరకు ఈ విధంగా చెక్ చేసేసుకొని ఇలా టేప్ని ఈ విధంగా పెట్టి చూసుకుంటే సరిపోతుంది. నాకు 8 ఇంచులకు కొంచెం తక్కువగా వచ్చిందండి. ఇక్కడ నాకు 8 ఇంచులు వచ్చింది. నేను కొంచెం అంటే కొంచెం ఒక 1/4 ఇంచు కూడా కాదండి, కొద్దిగా పైకి మార్కింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే నాకు 8 ఇంచులకు తక్కువగా ఉంది ఆమ్ రౌండ్ అనేది. అదేవిధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇంకా షోల్డర్కి ఎదురుగా మనకు బ్యాక్ డాట్ అనమాట. ఏ సైజుకైనా కూడా చిన్న సైజా పెద్ద సైజా అనేది తర్వాత విషయం. ఎందుకంటే షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ రావాలి, నెక్ని బట్టి డాట్ ఉండాలి. అంటే నెక్ కిందకుంటే చిన్న డాట్ వేయాలి, నెక్ పైకి ఉంటే కొంచెం పెద్ద డాటే వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నీట్గా కట్ చేసేయాలి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటే మనకి ఇంకా మెయిన్ క్లాత్ అనేది టకటకమని కట్ చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట.
చూడండి ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. సైజ్ ప్రకారం వేసేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇలా. ఇప్పుడు వచ్చేసి నడుం దగ్గర బ్యాక్ డాట్ నుంచి క్రాస్గా బ్యాక్ డాట్ దగ్గర సన్నగా స్టార్ట్ చేసి చివరిన వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ఈ క్రాస్ ముక్క తీయడం వల్ల బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. చూడండి ఈ విధంగా తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి క్లాతుల్ని కదపకూడదు. మనం ఎలాగో ఇప్పుడు ఎవరైనా కూడా మీటర్ లైనింగ్ ఇస్తున్నారండి. మనమైన టైలర్స్ని ఏం చేస్తున్నామంటే మీటర్ లైనింగ్ ఇస్తేనే తీసుకుంటున్నాము. కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి క్లాత్ని కదపకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తానన్నమాట. ఎక్కువ బ్లౌజులు వేసినప్పుడు ఈ మెథడే ఫాలో అవుతాను. ఇంకా దీన్ని కదిపేసి హ్యాండ్స్ తీసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం సెట్ చేసుకోవడం టైం వేస్ట్. నాకు ఎలాగో సరిపోతుందన్నమాట. హ్యాండ్స్ క్లాత్ అనేది సరిపోతుంది కాబట్టి ఈ విధంగా ఓపెన్స్ ఉండే వైపున ఓపెన్స్ ఉండే వైపు చంక భాగం వేసేసుకొని ఇటువైపున ఇప్పుడు నేను మార్కింగ్ వేసిన వైపున నెక్ వేసేసి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి చుట్టూరా ఇలా నీట్గా మార్కింగ్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ తీసేసి చూడండి ఇప్పుడు ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేయండి. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీయండి. ఫ్రంట్లో ఈ లోత్ తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ సెంటర్లో 1/2 ఇంచ్ లోత్ తీసేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని మీరు సైజుకున్న నెక్ తీసేసుకొని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేయండి. పర్ఫెక్ట్గా ఇంకా కరెక్ట్గా వస్తుందన్నమాట. మీ టేప్తో చెక్ చేసుకున్న దానికంటే కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పెట్టి మార్కింగ్ వేయండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇంకా చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసిన తర్వాత ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు క్రాస్ షేప్ కోసం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ హైట్ క్రాస్ కటింగ్ కాబట్టి టేప్తో చెక్ చేస్తున్నాను. చూడండి షోల్డర్ దగ్గర నుంచి కింద మనకి మెయిన్ డాట్ వరకు 12 ఇంచులు ఉంది. ఖర్చుతో కలిపి 13 ఇంచులు పెట్టేసుకున్నాను. అలాగే సైడ్ వైపున క్లాత్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఈ విధంగా ఖర్చుతో సహా కలిపేసి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్ ఉంది కదా, 4th డాట్ కోసం కూడా నేను మార్కింగ్ పెట్టేశాను. అక్కడికి మనం ఫ్రంట్ హైట్ దగ్గరికి సైడ్ కుట్ల వైపుకి ఇలా లైన్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసేయండి. లేదా కుట్టిన దానికి 1 ఇంచ్ కలపండి క్రాస్ బెల్ట్ షేప్ వరకు. ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసుకోవడమే అనమాట. రౌండ్ షేప్ ఇచ్చేసుకొని డాట్స్ వచ్చేసి ఇది మనకు కొంచెం చిన్న సైజే కాబట్టి 2.5 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. నెక్ బ్రాడ్గా కావాలంటే 3 ఇంచుల పొడవు వేయండి, వెడల్పు 2 ఇంచులు వేయండి. లేదు మాకు ఫ్లాట్గా కావాలంటే పొడవు తగ్గించండి. సైడ్ వైపున కొద్దిపాటి క్లాత్ ఎక్కువగా కట్ చేయడం వల్ల హుక్స్ పట్టికి కాజా పట్టికి మరీ ఎక్కువగా గ్యాప్ లేకుండా వచ్చేస్తుంది. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఎంతసేపు పడుతుందండి? ఇలా 3 వేసి కట్ చేస్తే ఒక 10 నిమిషాలు సెట్ చేసుకొని కట్ చేసేసరికి ఇంకొక 10 నిమిషాలు విడివిడిగా తీసి కట్ చేయడానికి శారీలో పీసు. మనం 3 బ్లౌజులు కట్ చేసాం కదా, ఒక 1/2 అవర్లో ఇలా ఒక 5 బ్లౌజులు కట్ చేసుకోవచ్చు. లేదా సీజర్ షార్ప్గా ఉంటే ఒక 6-7 బ్లౌజులు కూడా ఒకేసారి వేసి ఒకే కస్టమర్ ఉంటే కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా ఇక్కడ క్రాస్ బెల్టులు కూడా తీసేస్తున్నాను. చూడండి నేనైతే మీరైతే ఇప్పుడు హ్యాండ్స్ తీసిన తర్వాత క్రాస్ బెల్టులు తీయండి. నాకు హాఫ్ హ్యాండ్స్ కాబట్టి నాకు లైనింగ్ ఈజీగా సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ నెక్ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టికి వచ్చేస్తుంది. ఈ కూర ఉన్న క్లాత్ వచ్చేసి మనకి నడుం పట్టికి వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా జెయింట్లు పడితే యూజ్ అవుతాయి కాబట్టి ఒక్క క్లాత్ కూడా పడేయకుండా పెట్టేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయేంత వరకు కూడా. ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచులు, పొడవు వచ్చేసి 10 ఇంచులు, సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచులు. ఇక్కడ మీకు కనిపించట్లేదు, నేను చూసుకోలేదు సారీ. చూడండి ఇది నా క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది అనమాట. ఈ విధంగా నీట్గా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేశాను. ఇంకొక లేయర్ నేను స్టిచ్చింగ్లో చూసుకుంటాను. ఈ క్లాత్ మిగలకపోతే ఏదైనా మ్యాచింగ్ క్లాత్ తీసుకొని వేసేస్తానమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఇప్పుడు కనిపించే పై క్లాత్ ఒకటి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టాలి. అలాగే పైన 3 కుచ్చులు అనేది పెట్టాలి. అంటే మనం చిన్న బుట్ట పెడతాం కదా, ఒక 6 కుచ్చులు 5 కుచ్చులు అలా బుట్ట పెట్టాలన్నమాట వీళ్ళకి. ఇంకా ఇది ఫుల్ హ్యాండ్స్ కోసం అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కట్ చేసేసుకొని
ఒక పావించు కుట్ల కోసం అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. చూడండి కొంచెం క్రాస్ లైనింగ్ ఉతుకుతాం కదా, అందుకని క్రాస్ ఉంటుందన్నమాట. కింద పావించు కుట్ల కోసం పెట్టేసుకొని అక్కడ నుంచి 10 ఇంచులు బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎక్స్ట్రా హైట్ దగ్గరికి మార్కింగ్ వేస్తాను కదా, కింద చంకదింపు అనేది 3 ఇంచులకు ఇస్తున్నానండి. ఎందుకంటే ఆమ్రౌండ్ తక్కువగానే ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర 1.5 ఇంచుల నుంచి ఈ విధంగా డౌన్ చేసేస్తున్నాను. హ్యాండ్ లావుని బట్టి నేను డౌన్ ఇస్తూ ఉంటాను అనమాట. 1.5 2 ఇంచుల వరకు ఎలా మనకి 8 ఇంచుల కొంచెం తక్కువ చంక టైట్ కుట్ అనమాట. మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏం పడ్డదండి చంక దగ్గర. చూడండి పైన వచ్చేసి బుట్ట కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా హైట్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఒక 5-6 కుచ్చుల కంటే ఎక్స్ట్రాగా పెట్టమన్నారు, మరీ లేవకూడదు అని చెప్పారనమాట. అందుకని హైట్ 2 ఇంచులు తీసాను. 2.5 ఇంచులు వచ్చేసి వెడల్పు తీసేసి ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చేసుకొని మనం హ్యాండ్ చంకదింపులోకి కలిపేసుకోవాలన్నమాట. ఈ చంకదింపులోకి కలిపేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి బుట్ట పెట్టాలి అన్నట్టుగా ఇలా టక్స్ ఇచ్చేసి పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. దీనికి లోతు కర్వ్ అనేది ఇంకేం అవసరం లేదండి. మిగిలిన 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, అంటే 2 లైనింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా నీట్గా సెట్ చేసేసుకొని బ్లౌజ్ హ్యాండ్స్ అయితే కట్ చేయాలన్నమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా తీసేసుకొని చూడండి చాలా క్రాస్ ఉందన్నమాట లైనింగ్ అనేది. ఇలా నీట్గా అడ్జస్ట్ నీట్గా కట్ చేసేసి ఇంకొకటి కూడా ఉంది కదా, అది కూడా తీసుకొని అది కూడా 4 ఫోల్డింగ్స్గా చేసేసి కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకొని ఈ 2 ఇలా సెట్ చేసి, ఇప్పుడు నా కస్టమర్ ఇచ్చింది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట సైజుకి. ఇంకా అదే తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ కూడా కుట్ల కోసం కొద్దిపాటి క్లాత్ మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మీకు గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుందని నేను మళ్ళీ మారుస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా బ్లౌజ్ యొక్క హ్యాండ్ యొక్క హైట్ ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని ఎక్కడికైతే మనకు కుట్టుందో వచ్చిన దానికంటే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక పావించి పెట్టేసుకొని చంకదింపు దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసుకొని చూడండి టైట్ కుట్టు దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేసేసి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసేయండి. ఇలా ఇంకా నీట్గా కట్ చేసుకోవడం. హ్యాండ్ కట్ చేసేది పెద్ద అదేమీ కాదండి, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. షోల్డర్ దగ్గర ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఈ 2 హ్యాండ్స్ ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ కర్వ్ తీసేసి పెట్టుకొని టక్స్ ఇచ్చేసుకుంటే ఆ కర్వ్ తీసిన పార్ట్ మనకు ఫ్రంట్ పార్ట్లోకి రావాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.